ఏమే డబ్బులు తిండి ఇవ్వట్లేవే? డబ్బులా? నువ్వు ఇప్పుడే కూలీలు అవన్నీ ఇచ్చేసి కదా, ఇంకా అక్కడ కవర్లో పెడదామని ఇవన్నీ ఇట్లా చేతిలో పట్టుకొని చూస్తున్నాను అనమాట. మనకి మనకి ఇంకా పంట బాగా వచ్చింటే ఇంకా ఎన్ని వస్తుందో అని చూసుకుంటూ కూర్చున్నా ఇట్లనే. ఈ సంవత్సరానికి అదే సంతోషపడాలంగా వచ్చిన దానికే. హాయ్ ఫ్రెండ్స్, ఇవైతే మావి పంట డబ్బులు ఫ్రెండ్స్. ఇవి అంటే వామసేను వీడియోలు చాలా పెట్టినాము అప్పుడు మేమైతే పని చేస్తాము. ఇవైతే వామ పంట ఫ్రెండ్స్. ఈ సంవత్సరంవి అంతా 3 లక్షల వరకు వచ్చింది. దీంట్లో నుంచి అయితే కొన్ని కూలీలు అవన్నీ అయితే ఇచ్చేసినాం అనమాట. మిషన్లకి దానికి దీనికి అన్నీ ఇంకా పెట్టుబడులు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్. అవన్నీ మరి ఇప్పుడైతే కొంచెం డబ్బులతోన ఇల్లు అయితే చేయించుకోవాలనుకుంటున్నాం మేము. ఇవన్నీ ఇంటివి పొయ్యి సట్టమే అవన్నీ చిన్న చిన్న పనులు చేయించుకుంటాము. అంతే, పెద్దగా ఏం కాదు, చిన్న చిన్నగా చేయించుకొని అది ఉన్నంతలా సర్దుకోవాలనుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం అయితే పంట అయితే పెద్దగా ఏం రాలేదు ఫ్రెండ్స్. ఏమంటే వామ్ రేట్ ఉంది కాబట్టి ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి. వర్షం వచ్చింటే అట్లా డబ్బులు వస్తుండే ఇంకా. మరి దీంట్లోనే మా ఖర్చులు పెట్టుబడి అన్నీ పోను. మరి మా పిల్లలకి ఫీజులకి ఏం మిగిలేటట్లు లేవు. ఇప్పుడైతే కొంచెం ఇల్లు అయితే చేయించుకుంటాం ఫ్రెండ్స్. దీంట్లో నుంచి కొన్ని డబ్బులతోన ఇంకా 3 లక్షలు వచ్చినాయి ఫ్రెండ్స్. వామ్ డబ్బులు మావి పంట అనమాట. సంవత్సరం అంతా కష్టపడితే మాకు 3 లక్షలు వచ్చినాయి. అవన్నీ పెట్టుబడి తీసేస్తే ఎంత వస్తుంది నీకు? దీంట్లో ఎంత వీలేదు. 5 కట్టలు ఉన్నాయి కదా, మిషన్కి అన్ని ఇస్తే కొన్ని బాయా అన్ని 40,000 ఏమో. మిషన్ కూలీలు మామూలు తూర్పెత్తినవి ఇంకొక కట్ట మిగులుతా అన్ని పోతే నీకు. ఫస్ట్ నుంచి సేద్యము అన్ని తీసేస్తే వచ్చినప్పుడు ఆనందము. ఇంత మాత్రం యూట్యూబ్లో డబ్బులు వస్తే నీకు సంతోషంగా బాగా ఎక్కువ ఉంటుంది. డబ్బులు వస్తాయా? చెప్పలేము, అదృష్టం అది. ఇంకా అది ఎంత రాని డబ్బులు వస్తే మాత్రం ఫుల్ ఆనందం కదా ఫ్రెండ్స్. యూట్యూబ్ నుంచి మనకి అంటే చాలా కష్టపడుతున్నాం కదా. యూట్యూబ్ కానీ చేనులో పని చేసుకుంటూ వీడియోలు చాలా పెట్టినాము. అప్పుడు ఇవి వామ్ చేను కానీ చాలా వీడియోలు పెట్టినాం చూడండి. మరి ఆ పంట అయితే 3 లక్షలు వచ్చినాయి మాకైతే. 3 లక్షల్లో కట్ అయిపోయినాయి. ఒక కట్ట అయింది. నిన్నైతే ఇల్లు ఇదంతా చూపించినాం కదా, రిపేర్ చేయాలని. ఇంకా మరి దానికైతే 30,000 ఒప్పుకున్నారు. ఇంటి పని అంత బండలు ఇక్కడ ఇదంతా బండలు పరిచేది ఫ్రెండ్స్. బయట కట్ల కొద్దిగా చేసేది. ఇవన్నీ బండలు కన్నీ పోయినాయి సిమెంట్ అంతగా. వేరే వేరే ఇట్లాంటివన్నీ పెట్టుకుంటే ఎక్కువ అవుతుంది ఖర్చు పైన. ఇట్లా దెంతులు మారుస్తారు. ఏదో చిన్న చిన్నగా ఇప్పుడు ఉన్నదానికి ప్రస్తుతానికి అయితే. మరి లేదంటే మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మనకి ఇబ్బంది అవుతుంది. అది ప్లాస్టింగ్ కొద్దిగా గోడలకి మట్టి ఉంది అంతా, మన్నది కదా మిద్ది. ఇదంతా మట్టి ఇట్లాంటిదంతా. అట్లా చిన్న చిన్న పనులు అయితే చేయించుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా అదే ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఉండేదానికి పిల్లలు వస్తే కూడా సరేలే మరి. అదే మరి ఈ సంవత్సరం అంతా మేము చాలా వీడియోలుగా పెట్టినాం కదా ఫ్రెండ్స్. చేనులో అయితే మందులు కొట్టేవి అన్నీ. కొంతమంది ఏమనుకుంటారు, సుల్లక్ చేనులకు అదే పనిగా పోయి వీడియోలు చేస్తారు ఇలా అనుకుంటారు అనమాట. మందు కొట్టేది అయితే వేరే వాళ్ళు కాదు, మన వాళ్ళు అన్నారు అనమాట. కానీ వాళ్ళకి తెలియదు కదా. తెలియదు కదా చేను పని. ఎండనక వాననక పోయి పని చేసింటే అది ఇంత డబ్బులు వచ్చినాయి. ఇప్పుడు సంతోషంగా ఉంది. అవి కూడా రావాలనుకున్నాంలే ఈ సంవత్సరం మనం వర్షం లేక. ఏం చేయాలి ఇప్పుడు? అన్నం పప్ప అన్నంలోకి ఏమి నీళ్ళ పప్ప? టమాటో పండ్లు అన్నీ మరిచి వచ్చినావు కదా ఆడే ఊర్లో. వచ్చేటప్పుడు తీసుకురమ్మంటే ఇంకా అయిపోలే. ఈ ఇంటి పని ఇంత ముగిస్తే ఈడే ఉందాం. ఇంకా ఒకటే చోటు ఉన్నట్లు ఎట్లుంటుంది. ఒకటి తీసుకుంటే ఒకటి మర్చిపోతాను, ఈ కట్ తీసుకుంటే ఇంకోటి మర్చిపోతాను. ఆడ పోయినప్పుడు ఆడ ఉండే చేసేకి కావాలా, ఈడకి వచ్చినప్పుడు ఈడ చేసేకి కావాలా. చేయి మరి పప్పుకి పెట్టు. ఇబ్బంది అయిపోయింది అందుకని తొందరగా చేయించుకుంటే రావట్లేదు. చేస్తాం మనం. ఇప్పుడు ఇసుకేసుకొచ్చేదే లేట్ అన్నారు వాళ్ళు. ఏమంటే బెల్దారు ప్రస్తుతానికి ఉన్నంతలోనే ఉందాం అనుకున్నాం కానీ అట్లా కొంచెం అంత అవన్నీ ఎట్లున్నాయిగా అవన్నీ కింద పడతాయి. ఇప్పుడు ఇట్లా ముట్టుకుంటే మనం ఏమన్నా పూసుకుని నిగ్గులు లేదు నీకు. కొంచెం చిన్న చిన్న అయితే చేయించుకుంటాం. మనుషులు ఉంటే ఇట్లా ఉంటుండలేదు నీకు. ఇల్లు బాగుంటుండే. చేపించుకుందాం మరి. ఇది ఇవన్నీ చేపించుకోకుంటే నీకు ఉండేకి బాగుంటుందా?
పిల్లలు వచ్చినప్పుడు కానీ కొంచెం ఇబ్బంది కదా. ఇంకా బాత్రూమ్ ఎట్లయింది పిల్లలకి స్నానం చేసేకి ఏమన్నా? బాత్రూమ్ అయితే మార్చేకి రాదులేండి, ఇంకా అట్లా ఉంటుంది నీట్గా లోపల అంతా గచ్చ చేయించుకుంటాము. ప్లాస్టింగ్ అది చేయించుకుంటే నీట్గా అవుతుంది. మరి ఇంకా వీటికి పిల్ల అవన్నీ కట్టాలంటే పెద్దగా అవుతుంది అన్నమాట. ఇంకా పెద్దగా పెట్టే పొజిషన్లో మనం లేము, అందుకని సింపుల్గా ఏదో ఉన్నంతలో సంతోషంగా ఉండాల. ఇప్పుడు వరకు పిల్లల చదువు అయిపోతే మనకి వాళ్ళకి ఒక గట్టెక్కినట్ల మనము. అందుకనే వాళ్ళకి ఇబ్బంది కాకుండా మరి ఫీజులు కావాలి కదా వాళ్ళకి, వాళ్ళ ఫీజులు సుమారుగా అవుతుంది. ఇప్పుడైతే ఏం పని పెట్టుకోకూడదు అనుకున్నాం కానీ పని పడింది. ఏమంటే ఇన్ని రోజులు మనకి సేలు దూరం అవుతుంది కదా, పిల్లలు హాస్టల్లో ఉన్నారు కదా అని వచ్చినట్టు మనకి ఇక్కడ. అందుకని అయితే ఇంకా ఇప్పుడైతే చేయించుకోక తప్పదు అనమాట. డబ్బాలో పెడతావా? పప్పు చేయక ఎన్ని రోజులు కదా, పప్పు చేస్తా చేయి మరి. ఇప్పుడు సంవత్సరం మనకి ఆ డబ్బులు వచ్చిండేది కూడా పెద్ద అదృష్టం అనుకోవాలి మనము. అదృష్టం అనుకోవాలి. ఫస్ట్లో అయితే వామే కనిపించలేదు, మరి మరి కలుపులు తీసి కొంతమంది మలిసి జింకలు తిని కన్నీ ఏం లేదు, శనగెత్తితే ఇంకా ఎకరాకు మూట అయినాయి. శనగ పెట్టుబడికి వచ్చిందంటే పెట్టుబడికి లేదు, శనగ నష్టము. వామే కొద్దిగా ఏదో పెట్టుబడి తక్కువ కదా, చేతికి 2 డబ్బులు వచ్చినాయి. మాదైతే ఇంకా గుర్తు చేసుకుని శనగ అయితే మొత్తం వేసింది, ఇంకేం శనగ 70,000 గుత్త కట్టి దానికి. ఈ సంవత్సరం మరి ఆ సేనాయిపు గుత్తకు మరి మనకి ఇస్తాడో లేదా తెలియదు. అది 2 ఏళ్ళు చేస్తే 2 ఏళ్ళు అదే పని చేసింది. ఇంకా సేను అంటే పోయినసారి వాన ఎక్కువైపోయా, ఈసారి వాన తక్కువ అయిపోయింది. 70,000 కట్టినాం కదా గుత్త. ఇప్పుడు 70,000 పోయినసారి 70,000 కానీ ఓ ట్యాంగి శనగలేనాయి అంటే 15 ప్యాకెట్లు. 15 ప్యాకెట్లు. మరి 70,000కి దానికి పెట్టుబడి చేయింది. ఆ గుత్త డబ్బులు వడ్డీ తెచ్చినవి, విత్తనాలు శనగ ఇత్తిన పోటే మరి 10 ప్యాకెట్లు ఇచ్చింటి మనం. 5 క్వింటాలు అయింది. విత్తనాలకు అయినాయి, విత్తనాల గింజలు. పసుపా? అన్నీ దగ్గర పెట్టుకునే లేదు ఇంట్లో. గుళ్ళో ఇప్పుడు పాతిళ్ళు కదా, ఎట్లా పెట్టినారు సామాన్లు పెట్టేయలేదు. అంటే ఇప్పుడు పొయ్యి దగ్గరే కదా ఎక్కువ చేసేది. పొయ్యి దగ్గర మరి ఆడనే సామాన్లు పెట్టుకునేది, మనకు వంట చేసేటవన్నీ అవి ఉంటుండే. ఏమంటే ఇవన్నీ బండ్లు సరిగా లేని దానికి ఇప్పుడు దీనికి పెట్టినట్లు ఇంటికి, లేకుంటే ఉన్నంతలో ఉంటే బాగుంటుండే. వద్దనే అనుకున్నాం ఫస్ట్. బండ్లు కడుక్కుని కూడా రావు, సిమెంట్లు వేసిపోయి అంతా. కొన్ని సామాన్లు తెచ్చుకున్నాము, కొద్దిగా ఇట్లాంటివి కవర్లోనే వాడిపోతాయి మరి. కవర్లో బాగానే ఉంది అట్లా వాటికి 2 రోజులు బాగుంటుంది. బాగానే పచ్చిగా ఉంది. ఎక్కువ అయితే వేడికి ఇది అవుతుంది, కుళ్ళిపోతుంది. తాగే నీళ్ళు అయితే మనకి 15 దినాలకి 1 నెలకి అట్లా వస్తాయంట. అప్పుడుగానే అంతేలే. అవి మోటార్ తెచ్చుకోవాలా మనం, కొత్తది కుళాయి వేయించుకోవాలా, అంతా కొత్త సంసారం ఉన్నట్లా. మేము ఫస్ట్ అప్పుడు ఉన్నప్పుడు కానీ అంతే, కుళాయిలు నెలకి 15 రోజులకి. మనం ఇక్కడ ఉన్నప్పుడు కూడా అట్లే కదా, అట్లే వస్తుంది కుళాయి. రాత్రి 1 గంటకు వస్తే లేచిపోవాలా. ఇప్పుడు కానీ అంతే, మరి ఏం మారలేదు. ఒకరు పైన చేయదల్లా, పైన ట్యాంక్ ఎక్కి ఒకరు కింద ఉండాలా. 1 2 నెలలకైతే నీళ్ళు రావుగా. అప్పుడు నీళ్ళు పోయి
పోయి ట్యాంక్ మీద పట్టుకుంటుండే. ఇప్పుడు ఏమంటే కొంచెం మోటార్లు వేయించుకున్నారు, కొలాయిలు వేయించుకున్నారు. ఇంటింటి కొలాయి వేసారా? అయినా కానీ 15 రోజులకి వచ్చిన ట్యాంకులు నింపుకుంటారు, తాగేకి కొన్ని వాడుకునేకి పెట్టుకుంటారు. తక్కువ వస్తే బోరింగ్ నీళ్ళు తెచ్చుకునేది. బోరింగ్లు ఉన్నాయి కదా, బోరింగ్ పోతారు అనమాట. అదేమేం మారలేదు అప్పటిది. ఏమంటే ఇంటింటికి కొలాయి వేసారు. ఇప్పుడు కొలాయిలు వచ్చినాయి. వచ్చినప్పుడు కానీ ఇంటికి పట్టుకుంటారు. నీళ్ళు ఇచ్చేదేం మారలేదు, అట్లే ఉంది. 15 రోజులకు ఒకసారి అట్లా. ఉడికింది అన్నమా? ఉడికింది, వంచుతా. ఈ సంవత్సరం వాన తక్కువ కాబట్టి జొన్నలు వేసిన వాళ్ళకి బాగా అయినాయంట. జొన్న పంట బాగా వచ్చింది ఈసారి, వర్షం తక్కువైనా. పచ్చ జొన్నలు అవును. తినే కాదు, బిస్కెట్లు కదా. ఏంది పురుగా? కాదులే. ఎకరాకి 10 క్వింటాలు అయినాయి. బాగా వచ్చినాయి జొన్నల డబ్బులు. మనకేం తెలుసు జొన్న పెట్టుబడి ఎక్కువ అని మనం వేయకపోతే పెరిగేటప్పుడు అప్పుడు ఇబ్బంది, బాగా కూలీలు ఎక్కువ అవుతాయని. మనకు ఉండాలి కదా, అదంతా అదృష్టం అది వచ్చేది. అయిపోయినాక అనుకుంటే ఏమొస్తుంది. మారుస్తాను స్టవ్ మీదకి. ఇది చిన్న పడుతుంది కదా ఇది పొయ్యి. అన్నం ఏం మిగులుతుంది కాబట్టి ఇతను పెట్టేస్తా. గిన్నెలు ఏందానికి స్టీల్ గిన్నెలో చేసిన బాగుంటుంది. స్టీల్ గిన్నెలో ఉంటుంది కానీ కింద ఇట్లా మిగిలేటప్పుడు మాడుతుంది కింద, స్టీల్ కాబట్టి. అన్నం అయితే అయిపోయింది, పప్పు అయితే పప్పు రెడీ అయినాక ఏం పప్పుకి పెట్టచ్చి అక్కడ పప్పు ఉడుకుతుంది, నువ్వు వెళ్ళిపోయి వచ్చుకుంటూ వచ్చి వేడా కూర్చొని వద్దామని వస్తే నువ్వు ఫోన్ మాట్లాడుతుంటే అది పప్పు ఉడుకుతుంది. ఆడ విజిల్ వస్తుంది, 8 విజిల్ వస్తే ఉడుకుతుంది. 8 రావాలా? మరి ఎంచుకుంటూ కూర్చుంటా ఆడ? 8 అయినాక పోయేదే. అంతవరకు 20 ఎల్లిపాయలు వలుచుకుంటా, ఇట్లా బయట చూసుకుంటే ఎల్లిపాయలు వలుచుకుంటూ కూర్చున్నాను. బయట ఎవరు ఉన్నారు? మనుషులు ఉండరా? ఎవరు లేరు మన ఊర్లో. ఎవరు మనుషులు కానరారులే ఎక్కువ. పెద్ద ఊరు కాదు కాబట్టి, చిన్నూరు కదా, ఇంకా ఉండేది ఆడోగిళ్ళు ఉన్నాయి. టీవీ ఇంకా అవన్నీ ఏం లేవు కదా మనకి. కొంచెం అవన్నీ వస్తారు, అంత పొద్దుపోతుంది. పొద్దుపోదు అనమాట. మనం అప్పుడు ఉన్నోళ్ళే. మనం కొత్తల్లో అయితే పొద్దుపోదు. కొత్తల్లో నిమిషం కూడా ఉంటుంది మన ఊర్లో. కొత్తల్లో అయితే ఉండరు. ఏమో రప్ప ఇది అంటే ఇంతకుముందే అంటాను మీ తాత. ఏమో రప్ప ఇది, మనుషులు లేరు, ఎవరు లేరు, ఎట్లా పొద్దుపోతుంది మీకు? ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా అయితే పొద్దుపోతుంది. ఏమి మనుషులు ఇంట్లో కాదు. మనూరు మనకి పొద్దుపోతుంది, కొత్తలకు పోదు. ఇప్పుడు పని పోయేటప్పుడు, చేనులు పని పోయేటప్పుడు ఇంకా పొద్దున పోయి 6 వరకు వస్తారా? పొద్దుతో ఏం పని ఉంది? మరి వచ్చినాక నీళ్ళు అంట అవంట ఇవంట ఇంకా అదే పని జరుగుతుంది. పొద్దు ఎక్కువ ఉండాలంటావు అప్పుడు. ఇంకా చెప్పి పొద్దున్నంటే ఇంకా పని చేస్తుంటారు కదా అంటారు. పప్పుడు కింద చూడిపోయే బంద్ చేస్తాను. ఎక్కువసేపు అట్లా విజిల్ వేపిస్తే కూడా ఆడగంటుతుంది కదా కొంచెము. మర్చిపోయినావా? ఈ వాసన వస్తుంది కదా కొంచెము. నువ్వు అట్లా ఉంటుంది చూడు, స్టీల్ లాంటివి నువ్వు అప్పుడే స్మెల్లే వస్తుంది. తిక్కదాను అంత వాసన అప్పుడే కాట పోయిన వాసన వస్తుంది. ఇట్లా మర్చిపోరాదు. అట్లా ఉడికిందే. ఆడ మాట్లాడుకుంటే అట్లే కూర్చుంటివి, అట్లే ఇది అయ్యేది. పప్పు రామ్తావే? 2 అవుతుంది, 10 నిమిషాలు తక్కువ.
ఇంకా పప్పు రామల్లా తిరువాత పెట్టాలా నువ్వు కదా తిరువాత లేదా తిరువాత ఎక్కడ తింటావా తిరువాత పెడితే పప్పు అది అన్నం కాట పోగొట్టేవే దీన్ని ఉప్పేసేది తినేకి రాకుండా చేయి పొద్దుగా డబ్బులు వచ్చిన సంతోషంలోనా తినేకి రాకుండా నీకు ఉపాసం ఉంటావు ఇంకా మరి కాదు ఉప్పు నిందని తెస్తావు కదా కవర్ కదా చేతిలోకి వేసుకున్నా మరే గిన్నెలోకి వేసుకోవాలా గిన్నెలు లేవే తెచ్చుకున్నాను ఆ గిన్నె నేను ఉప్పు అంత పోసి తట్టడం నీళ్ళపప్పు చేయాలా మరి నీళ్ళపప్పు చేయి నాకు నీళ్ళపప్పే ఇష్టము కొంచెం ఎక్కువ అన్నం తినుకోకుండా చేస్తావు గట్టిపప్పు చేసి ఇప్పుడు ఇది బాగా ఎక్కువ ఉంది దీంట్లోకి నీళ్ళు వేసి ఇంతవరకు వస్తుంది మరి రాత్రి రొట్టె చేసి 2 నాలుగు తిందాంలే రొట్టెకి బాగుంటుందిలే జొరపప్పు తింటాం మరి అటు వరకు వస్తే ఇంక రాత్రి కూడా జొరపప్పు సరిపోతారు రొట్టెలకి రొట్టెలకి బాగుంటుంది రొట్టెలకి కానీ కానిలే ఇన్నాళ్ళు పప్పు కుండలు పెట్టి ముంతలు పెడుతున్నారు నీళ్ళు నీళ్ళు అట్లే అవుతుండే అవి వేడవుతుండే అవే పోసేది ఇప్పుడు సన్న నీళ్ళే పోసేది మీరు కదా మరి కాగబెట్టాలి కదా దాన్ని కొంచెం పప్పును ఉడకబెట్టాలి బాగా లేపల్లా లేస్తావా లేదా మరి అని కాగల పప్పు కొంచెం తర్వాత పెడతాను అదే వేడవుతుంటుంది పాటను పాడే ఏం పాట ఏదో కోరుకున్నారు కొండంత బలము నిన్ను చూశాను నేర్చుకోవాలి మరి యూట్యూబ్ చేసినాక నేను చిన్నగా నేర్చుకుంటేనే పాటలు నేర్చుకుని ఎవరో చూసిన వాళ్ళు ఏంటి నవ్వుతారా పాటలు వచ్చేవాళ్ళు పాటలు పాడతారు పాటలు రాని వాళ్ళు అయితే నవ్వుతారు పాటలు మరి అన్నీ చేస్తేనే యూట్యూబ్ చిన్న ట్రై చేయి నాకు సగం వస్తాయి సగం రావు 2 నూరులు వస్తాయి అంతే ఫస్ట్ తర్వాత పెట్టాలి కదా అప్పుడు మన ఎట్లా కంచది గంటండే తర్వాత పెట్టేది అవ్వ కంచ సామాన్యం ఉంచి కంచ ప్లేటు తలి చెంబు నీళ్ళు తాగే తాత కంచవే అన్నీ అవునే ఒకసారి నాకు గదిట్టే స్టీల్ సామాన్లకి వేసింటే అవి బంగారు తిక్కి తెగిన నీట్గా బంగారు ప్లేట్లో తిన్నట్టుంటుండే కలర్ కంచ అట్లే కదా ఉండేది కలర్ స్టీల్ సామాన్లు కొనుక్కుంటే చెమ్మ వేసి అవ్వ నాకు గరిసే అవును చూడు ఎంత మంచి వాసన వస్తుంది జోరపప్పు తిరువాత పెడుతుంటే గట్టిపప్పు కాదు నీకు జోరపప్పు అంటే బాగా ఉంటుంది పెట్టి మరి తిన్నాను ఎల్లిపాయ కారం ఉంది దాంట్లోకి బాగా మ్యాచింగ్ సూపర్ ఉంటుంది మ్యాచింగ్ బాగుంటుందిలే జోరపప్పు అన్నము ఉల్లిగడ్డ కారం కదా మరి కాంబినేషన్ సూపర్ ఉంటుంది